మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని నామానికి అర్పిస్తూ ఈ చక్కటి కార్యము జరుగునట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుని కుటుంబాన్ని దేవుడు నిండారులుగా దీవించునుగాక. అలా దేవుని కొరకై మేము నిలబడి ఆయన సువార్తను ప్రకటించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ స్థలానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి క్రీస్తు ప్రేమ సువార్తను ఈ ప్రాంతంలో ప్రకటించడం మాత్రమే కాదు, ఈ రాత్రి అనేక మంది ఆయన కార్యములు చూచినట్లుగా అనుభవించినట్లుగా ప్రయాసతో ఈ సభను ఏర్పాటు చేసిన సహోదరులు భీమసేనానికి, తన కుటుంబానికి, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఇలా ఏకపరిచి క్రీస్తు పనిలో నైపుణ్యత పొందినట్లుగా అనుభవపూర్వకముగా దేవుని వాక్యము నేర్చుకున్న గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని కల్పిస్తూ ఆత్మపూర్వకంగా నడిపిస్తున్నటువంటి మా యొక్క సార్ దైవజనులు జాన్సన్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదేవిధంగా నాతో పాటు ఇక్కడున్న అబ్లైజింగ్ గాస్పల్ టీమ్ ఫర్ క్రైస్ట్ బృందం నాయకులందరికీ, సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మాట్లాడువాడు ఆయనే అన్నవారు బిగ్గరగా దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిలబడిన మనిషి ఒట్టివాడు, కానీ మాట్లాడు జీవము కలిగిన దేవుని మాట నిరాటంకముగా మన మధ్యలో ప్రకటించబడును గాక. మంచి ప్రియులారా, ఈ సమయంలో మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి ఆ కింద మాటలు శ్రద్ధగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి ఆ కింద వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందుము. ఆమేన్. ఉన్నపాటున చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ సభా ప్రాంగణంలో ఉన్న మనందరం సర్వోన్నతుని మహిమ ఇక్కడ కమ్ముకొనున్నట్లుగా చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఈ శబ్ద తరంగము ద్వారా వినుచున్న ప్రతి వారిలో దేవుని ఆత్మ కార్యములు జరిగించలాగున ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ కార్యము కొరకు ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన నీ పరిశుద్ధ వినుచున్న ప్రతి వారితో మాట్లాడండి నాయన. వినువారెల్లరికూ వినుబుద్ధి కలుగునట్లుగా గ్రహించు ఆత్మ మా మీద విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ నీ పరిశుద్ధమైన నామమునకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దగ్గరగా చెప్దాం ఆమేన్. రాత్రి చదవబడిన లేఖన భాగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును గాక. నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో క్లుప్తముగా దేవుని పరిశుద్ధ మాటలను తెలియజేస్తూ ఉండగా ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఆత్మ కార్యము మన మధ్యలో ఫలించినట్లుగా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడ్డాయి.
ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుణ్ణి వెతికే వారికి, సత్యాన్వేషణ చేసేవారికి, ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో దైవ చిత్తమేంటో ఎరుగుటకు చాలా తోడ్పడేటువంటి అతి శ్రేష్టమైనటువంటి గ్రంథం. ప్రియులారా, అలా ఈ 10వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేసరికల్లా ఈ గ్రంథకర్త చాలా స్పష్టముగా నాడు చదువుతున్న ప్రజలకే గాని, నేడు చదివినటువంటి మనకే గాని చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో అవసరమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. సహోదరులారా, బైబిల్ గ్రంథం మనుషుల మధ్యలో ఏ విధమైన భేదమేమి కలిగించకుండా అందరినీ ఒకే విధమైనటువంటి పదముతో సంబోధిస్తూ ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, సహోదరులారా అన్న మాటకు అర్థం సహ ఉదరములో నుంచి వచ్చిన వారు. ఆ మాట మూలంలోనికి వెళ్ళి గ్రహిస్తే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అనడానికి చాలా స్పష్టంగా గ్రహింపు కలుగునట్లుగా ఈ మాట తెలియజేస్తూ మన మూలాలన్నీ ఒకే వ్యక్తిలోంచి వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడైన వట్టి దేవుడు, ఆయన బిడ్డలమైనటువంటి మనందరం, ప్రియులారా, దేవుని పిల్లలుగా ఉన్న మనందరికీ చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఉన్న ఈ లింగ భేదాలే కావచ్చు, లేదు మనము పెట్టుకొని విభజించుకున్నటువంటి మరి ఏ భేదములే కావచ్చు, అవేవి దేవుని వలన కలిగినవి కావు అని ఖచ్చితంగా మనం గ్రహించగలం. ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించినట్టు దేవుడే ఈ రాత్రి అందరినీ కూడా, ప్రియులారా, చాలా స్పష్టముగా ఏకభావముతో ఆయన ప్రేమిస్తూ మాట్లాడుతున్న మాట సహోదరులారా. ఆ పక్కన ప్రియులారా చాలా స్పష్టంగా చదువుతున్నాం, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తం ఈ భూలోకమునకు వచ్చారు అన్నది కాస్త మనస్సు పెట్టి సత్యాన్వేషణతో, సత్యము గ్రహించాలి అనే ప్రయత్నంతో ఆలోచిస్తే ప్రియులారా, చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆయన మార్గమును చూపించవచ్చినటువంటి దేవుడు. నేడు క్రైస్తవ్యానికి చాలా మంది ఒక మతం అని పేరు పెట్టారు. యేసు ప్రభువారే గాని, ఆయనను వెంబడించినటువంటి 12 మంది అపోస్తులే గాని, ఆ తరువాత ఏర్పడినటువంటి ఆదిమ సంఘమే గాని వారికంటూ క్రైస్తవ మతం అని ఒక పేరు ఎప్పుడు పెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. అప్పటి కాలములో ఉన్నటువంటి జనులు ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారికి పెట్టినటువంటి పేరేంటంటే దిస్ ఈస్ ద వే, మార్గమును వెంబడించువారు అని వారిని పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ క్రమేపీ ఈ మార్గమున వెంబడించువారు క్రీస్తును కూర్చున్నటువంటి బోధలకు అనుగుణంగా వారి జీవితాలు నడుస్తున్నాయని చెప్పి మొట్టమొదట అంత్యోకియ అనే పట్టణంలో ఉన్నటువంటి వారు ఈ మార్గము, యేసు చూపించిన మార్గమును వెంబడిస్తూ అందులో నడుస్తున్న వారికి పెట్టినటువంటి పేరు క్రైస్తవులు, అనగా క్రీస్తు చూపిన మార్గమును వెంబడించిన వారు. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా లేఖన భాగం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది. యేసయ్య చూపించినటువంటి మార్గానికి ఉన్న 2 ప్రాముఖ్యమైనటువంటి విశేష సంగతులు ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ చెప్తున్నాడు. ఒకటి, అది నూతనమైన మార్గం. రెండవది జీవమైనటువంటి మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. వినువారు శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి. చాలా స్పష్టంగా ఈ మాటను ఆలోచిస్తే ప్రియులారా, ఆయన ఇంకొక మార్గమును, నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఈ లేఖనం మనకి తెలియజేస్తుంది. నూతనమైనది ఒకటి వచ్చింది అంటే అర్థం సాధారణంగా గ్రహించేది ఏంటంటే పాతదొకటి, ఆమేన్, పాతదొకటి ఉన్నది. అది దేవుడు చూపించినదే,
అవ్వచ్చుగాక, లేదా నీవెంచుకున్న మార్గమే అవ్వచ్చుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చాలా క్షుణ్ణముగా పరిశీలించి పరిశోధిస్తే మనకి గ్రహించే సత్యం ఏంటంటే ప్రియులారా, మానవులందరినీ దేవుడు ఒకే విధముగా తన స్వరూపమందు నిర్మించాడు, తన పోలికను చొప్పున నిర్మించాడు. ఆ తదుపరి మానవునికి దేవుడు స్వేచ్ఛగా తన సొంత ఇష్టము చొప్పున నడుచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించే శక్తినిచ్చిన దేవుడే, చూసి గ్రహించే శక్తినిచ్చే దేవుడే, మంచి చెడులను నీ ఇష్టం వచ్చినట్లుగా గ్రహించి దాన్ని ఎన్నుకొని వెంబడించే అవకాశం కూడా మనకే ఇచ్చాడు. ఇందులో ఏ బలవంతం లేదు. ఆయన 2 మార్గాలు చూపించాడు సర్వమానవాళికి. ఒకటి జీవార్థమైన మార్గం, అనగా దేవుడుండు చోటుకు చేరే మార్గం. రెండవది మనకు నచ్చినట్లు జీవమైనదా లేదా నాశనమునకు తీసుకెళ్లే, అంతమున మన శరీర ప్రాణాత్మ దేహములు ఆ నాశనములోనికి పడిపోయేటట్టుగా చేసే మార్గం. ఈ 2 మన ఇష్టం. నీవెందులో నడుస్తావన్నది అది నీ స్వయిష్టం చొప్పున, నీ స్వంత ఆలోచన చొప్పున, నీ హృదయ ఆలోచన చొప్పున నడవచ్చు. ప్రియులారా, ఈ 2 మార్గాలు దేవుడు చూపించినప్పుడు మనిషి తన స్వయిష్టం చొప్పున తాత్కాలిక ఆనందముల కొరకే చూచుకొని వాటి యందే మనస్సు నిలిపగలిగాడు కానీ నిత్య సత్యమైన దేవునితో ఉండే జీవార్థమైన మార్గమును గ్రహించలేక, దానివల్ల వచ్చి సంపూర్ణమైనటువంటి ఫలితమును గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మార్గము తప్పిపోయినట్లుగా చాలా స్పష్టముగా ఆదికాండము నుండి మానవ చరిత్రను మనము గమనిస్తే గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేటి వరకు మనుష్య జీవన గమనాన్ని ఆలోచిస్తే ప్రియులారా, క్షణికానందం మీదే మనిషికి ఆశ ఎక్కువ తప్ప నిత్య సంతోషమందు మనిషి దృష్టి నిలపలేనటువంటి పరిస్థితుల్లో నివసిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ క్షణికానందం లేదా ప్రస్తుతం కొంతకాలం వరకే ఉండేటువంటి ఆనందం చివరికి మనిషికి నాశనం వైపు లాగుతోంది, నాశనం వైపు జోగేటట్టుగా చేస్తోంది అనే సత్యాన్ని తెలిసినప్పటికీ మనస్పూర్వకముగా ఆ శాశ్వతము కాని, మేలు కాని, మనిషికి ఏమాత్రము ప్రయోజనము కాని మార్గం అందే మనుషుడు చాలా సందర్భాల్లో ఇష్టముగా ప్రవేశిస్తూ నడుస్తున్నట్లుగా చాలా మందిని మనం గమనించగలుగుతాం. ఈరోజే ఇదే సమయంలో మనకు సాక్ష్యాన్ని విన్నాం. యవ్వన కాలంలో ఉన్నటువంటి సహోదరుడు పవన్ పాల్ తన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో మనకి సాక్ష్యార్థంగా చెప్తూ, తాను ఎన్నుకున్నటువంటి మార్గం, తన స్నేహితులు పరిచయం చేసినటువంటి మార్గం, నీకున్నవి మరి కొన్ని రోజులే, నువ్వెంత ఎంజాయ్ చేస్తే ఈ రోజులోనే అనే మాటకు సహోదరుడు విని ఆ యవ్వన కాలంలో తాత్కాలికమైనటువంటి ఆనందాలకు పోయి చివరికి సంపాదించుకున్నదేంటి? ఉస్మానియా బిస్కెట్ ఎంత బరువు ఉంటుందండి? ఆ బిస్కెట్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. మనం ఏదైనా ఒక వాహనాన్ని ఇష్టంగా కొనుక్కున్నాం అనుకోండి, ఏదో ఒక బైక్ని 1,20,000 లేకపోతే 2 లక్షలు ఒక ధనము పెట్టి ఒక వాహనాన్ని కొనుక్కొని దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తాం. ఈ మధ్యన పవర్ పెట్రోల్ అని కొత్తగా వచ్చింది. అది వేస్తే కాస్త బండికి లైఫ్ పెరుగుతుందని, మైలేజ్ బాగుంటుందని ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువైనా మనిషి దాన్నే కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, తక్కువకు వస్తుందని కిరోసిన్ పోసి నడిపించేవారు ఎవరు ఉండరు కదా. డబ్బులు తగ్గుతాయని సేవ్ చేసుకోవచ్చని చెప్పి ఆ బండి పాడైపోతుందనే నీవు అంత జాగ్రత్తగా ఆలోచిస్తే, నీ దేహమునకు హానికరమైన దాన్ని మరి నువ్వెంతగా ఆలోచించి దాని గురించి జాగ్రత్త తీసుకుంటున్నావు?
ఒక కైనీ ప్యాకెట్ని చూస్తే దాని మీద ఏమని రాయబడి ఉంటుంది? టొబాకో కాజెస్ క్యాన్సర్ అని చాలా స్పష్టంగా దాని మీద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. ఇవన్నీ తెలిసే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రియులారా, వాటిని తినడం వలనో త్రాగడం వలనో నీవెంచుకున్న మార్గము వలనో అది చివరికి నిన్ను నిందల పాలు చేస్తుందని, అవమాన పాలు చేస్తుందని, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, నీ కుటుంబ పరపతిని పాడు చేస్తుందని, నీకు నష్టాన్ని తీసుకొస్తుందని, ప్రయోజనము కానిదని సత్యాన్ని గ్రహించి కూడా చాలా సందర్భాల్లో మనకి నచ్చిన మార్గంలో నడుస్తున్నట్టు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవునికి ఒక నూతనమైన మార్గమును చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే ప్రియులరా, మంచి చేయాలని కోరిక నాకు ఉన్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. ఇది నా యందున్న వేరొక శరీర నియమమే, పాప నియమమే తప్ప వేరొకటి కాదు అని ఒప్పుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి వ్యసనమునకు బానిసై, పాపమునకు బానిసై కాని మార్గంలోనికి వెళ్ళి మంచి సంబంధములు కాని వాటిలోనికి అడిగిపెట్టి వాటిలోంచి బయటికి రావాలి అని మానవునికి చాలా ఆశ ఉంది. ఆ సత్యాన్ని గ్రహించగలిగాడు. నేను చేస్తున్నది తప్పు, దీనివలన నాకు నష్టమే, దీనివలన నాకు అవమానమే, ఈ మార్గంలో వెళ్ళటం వలన నాకు చివరికి నా అంతము నాశనకరమైనదే తప్ప అది జీవార్థమైనది కాదు, ఉపయోగమైనది కాదు అని ఎరిగి దాంట్లోంచి బయటికి రావాలనే ఆశ కలుగుతుంది. కానీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే అది చేయుట నాకు కలుగట్లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, అలా నిన్ను బందీగా చేసేటువంటి ఒక శరీర నియమము, పాప నియమం అన్నది ఒకటి మనిషి హృదయమును ఏలుబడి చేస్తూ దేవుడు చూపించే జీవార్థమైన మార్గమును ఎరుగనట్టి గ్రుడ్డితనమును మానవునికి కలుగజేసి నాశనమునకు నడిపించు మార్గములో బందీలైపోయినట్లుగా చేసేసింది ఆ మార్గం. ప్రియులారా, అలాంటి మరణమునకు జోగుతున్న మానవుణ్ణి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు దేవుడే మానవుడై దిగి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన వాడు ఆయన దిగి వచ్చాడు గనుక ఎక్కడి నుండి వచ్చాడో అక్కడకు మార్గము చూపించగలిగిన దేవుడు యేసయ్య. ప్రియులారా, ఏ బంధకాలలో మానవుడు బందీ అయిపోయి దేవుని మార్గంలోనికి వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడో ఆ మనుష్యులందరినీ తమ స్వంత ఇష్టము చొప్పున దేవుడిచ్చే విడుదల కొద్దీ ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఒక నూతనమైన మార్గములోనికి ప్రవేశించే భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. ఈ నూతనమైన మార్గంలో ప్రవేశించడానికి నీ కులాన్ని వదలక్కర్లా, నీ గొడ్డలు మార్చుకోవక్కర్లా, నీ మనసుకున్న స్థితిని మార్చుకొనగలిగితే యేసు సర్వమానవాళి పాప పరిహారార్థమై పరిశుద్ధునిగా జన్మించి కల్వరి శిలువలో ప్రాణము పెట్టి మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచాడని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించగలిగితే అతి సులువైనగా దేవుని కృప ద్వారా నీవి నూతన మార్గంలోనికి ప్రవేశించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంచుకున్న మార్గాలు నిన్ను చాలా మట్టుకు దూరం చేసేసాయి. దేవుని దగ్గర నుంచో, నీ అన్న వాళ్ళ దగ్గర నుంచో. ప్రియులారా, ఈ కోల్పోయిన సత్సంబంధాలను మరలా పునరుద్ధరించడానికి దిగి వచ్చిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకటి నూతనమైన మార్గం. ఆ మార్గమును చెప్తున్న బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే అది జీవ మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రారంభంలో ఇరుకుగా ఉండొచ్చు గాక, అందులోనికి వెళితే నిన్ను అందరూ నువ్వు కూడా దిగిపోయావా అని నిందించి అవమానించొచ్చుగాక, అయితే దాని అంతము జీవము. దేవునికి స్తోత్రం. ఈ జీవ మరణ మార్గములు నీ ముందున్నాయి. ఈ జీవ మార్గములోనికి నూతనమైన యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన పరలోక సౌభాగ్యము నుంచి ఈ మార్గములోనికి నీ వచ్చిన తరువాత చాలా స్పష్టంగా వాక్యంలో చదువుతున్నాం ప్రియులారా, ఆయన నీ మనస్సాక్షిని కల్మసము లేని దానిగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్.
ఒకవేళ అందరి ముందు నువ్వు గొప్పగా, పెద్దగా, పరిశుద్ధంగా నిన్ను నీవు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ నీలోనే దేవుడు ఉంచిన మరొక నియమము, అదే అంతరాత్మ లేదా దేవుని ఆత్మ లేదా అంతరంగ పురుషుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్టుగా నీ హృదయ స్థితి ఏంటో నీకే చూపించే ఈ దిక్సూచిని దేవుడు నీలోనే ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ అంతరాత్మ నీ హృదయం ఏ స్థాయిలో ఉందో బయటికి పరువు పోతుందేమో అని నీ పరపతిని నిలబెట్టుకోవడానికి ప్రియులారా మనం అంతా మంచిగా చూపించుకోవచ్చు. ఒకరు మాట అంటే నేను మాట పడన మనిషిని చెప్పుకోవచ్చు, కానీ నీ మనస్సులో నీ ఆలోచన, నీ క్రియ, నీ ఉద్దేశము, నీ ఆశ ఎవ్విధమై ఉన్నదన్నది నీ అంతరాత్మ, మనస్సాక్షి నిన్నెప్పుడు కూడా ప్రియులారా నిత్యముగా చూపిస్తూనే ఉంటుంది. ఆ అంతరాత్మ నిన్ను కల్మషము లేనట్టుగా నిరూపిస్తే నీవు పరిశుద్ధునిగా దేవుని యందు నిలబడినట్లే. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నా హృదయ ధ్యానము, నా పెదవుల ప్రార్థన నీ దృష్టికి అనగా దేవుని దృష్టికి అంగీకార యోగ్యమగునుగాక. ఆమెన్. ప్రియులారా, మనం చేసే భక్తే గాని, సత్కార్యములే గాని, మన గురించి మనం ఇచ్చుకునే సాక్ష్యమే గాని అది పరిశుద్ధుడు హృదయాంతరంగమును క్షుణ్ణముగా ఎరిగి చూచుచున్నటువంటి దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా, అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సాక్షి నిన్ను గురించి ఏమని చెప్తోంది? నువ్వు నడుస్తున్న మార్గము సన్మార్గమేనా? నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను జీవార్థమైన మార్గంలోనికి నడిపిస్తుందా? నువ్వు వెంబడిస్తున్నటువంటి ఆ వ్యక్తే, మనిషే, లేకపోతే వేరొకరెవరో కావచ్చు, వాళ్ళు నిన్ను ఆ జీవార్థమైన మార్గంలోనికి నడిపించగలుగుతారా? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరు బోధించిన మార్గంలో నడుస్తున్నావు? నీ స్వయిష్టమే అయితే ఆ స్వయిష్టము దేవుని చిత్తమును నెరవేర్చేదిగా గ్రహించే నడుచుచున్నావా? ఒకవేళ ఇహ సంబంధమైన మార్గములలో బందీవై ఉండిపోతే యేసయ్య ఈ రాత్రి మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన ఒక నూతన మార్గమును ప్రతిష్ఠించడానికి దిగి వచ్చాడు. అది జీవార్థమైన మార్గం, నీ బ్రతుకును మార్చే మార్గం, ప్రతి బంధకాల నుంచి విడిపించే మార్గం, నీ మనస్సులో ఉన్న ప్రతి పాపమును కరిగి పరిశుద్ధుడైన యేసు మార్గంలో నడిపించేటట్టుగా నిన్ను నిలబెట్టే మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్గంలోనికి రాగలిగితే ప్రియులారా, ఈ భూమి మీదనున్న అన్ని పరిస్థితులకు అతీతముగా ఆయన నీ పక్షముండుంది, నీ చేయి పట్టి నడిపించగలిగిన దేవుడు. చాలా స్పష్టముగా ఆ కింద వచనాల్లో మనం చదువుతున్నాం ప్రియులారా. ఆయన ఆ నూతనమైన జీవార్థమైన మార్గము మనకు బోధించాడు కనుక 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు 22వ వచనం చివరి మాటలో ప్రియులారా, విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకొందుము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని సత్యాన్ని ఎవరో చెప్తో, వినో, అనుభవించో, లేకపోతే యేసు ప్రేమని ఆయన చేసిన కార్యముల ద్వారా అనుభవించి ఆ విశ్వాసము ద్వారా యేసుని నమ్ముకున్నా చూడు, నువ్వు నిలబడాల్సినటువంటి ఒక ఉన్నతమైన స్థానమును ప్రియులారా చాలా స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమును ఆమెన్ హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. ఎక్కడికి వెళ్తాం మనం? హల్లెలూయా. ఈ పాటని మనం ఒక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసేసాం. అందుకని ఈ పాటలు పాడాలంటే కాస్త ధైర్యం కావాలి. ఈ పాట వినబడిందంటే ఏమని అర్థం? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, హోసన్న అని దేవుని పరిశుద్ధ నామ స్మరణ చేస్తూ మనం చేరే గమ్యస్థానం ఏంటో చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధి అనగా ఆయనున్న స్థలం,
అతి పరిశుద్ధుడు, మనోహరుడు, సమీపింపరాని తేజస్సులో నివసించు దేవాతి దేవుడైన ఆ పరిశుద్ధుడైన దేవుడే, స్వయంభవుడైన దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే, నిత్యుడైన దేవుడే ఉండు. ఆయన సింహాసనముండు, ఆయన నివసించు స్థలమది. దేవునికి స్తోత్రం. మన గమ్యం ఆయన ఉండు స్థానములో నీవు నేను ఉండుట కొరకే. ఆమెన్. క్రైస్తవ భక్తిలో కానీ మరి ఏ ఇతర భక్తుల్లో కానీ చేసే భక్తి యొక్క పరమార్థం ఏంటంటే ప్రియులారా, చివరికి ఈ జీవిత అంతమందు మనం మరణించిన తదుపరి ఈ ఆత్మ లేదా మనం అనుకునేటటువంటి ఈ నిత్య జీవం ఆయనతో పాటు గడపాలి. దేవుడుండు స్థలములో ఉండాలి. ఆయనే రాజై మహాసూర్యుడిగా ప్రకాశించుచున్న ఆయన వెలుగులో ఈ బ్రతుకు గడపాలి. సూర్య చంద్రులు అక్కరలేని ఆయన రాజ్యంలో ఆకలి తప్పులు లేని నీతి న్యాయము సమృద్ధిగా నివసించు ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధానములో అంతము లేని నాశనము కాని నిత్యము దేవుని ముఖము చూచుచు నివసించే ఆ స్థలములో ఉండడం కొరకే ఈ ప్రయత్నములన్నీ. దేవునికి స్తోత్రం. ఆ ప్రయత్నములు మానవుని స్వయిష్టం చొప్పున ప్రయత్నాలతో చేయలేడని దేవుడే దిగి వచ్చి మనకు చూపించాడు. హల్లెలూయా. ఆ మార్గములోనికి వచ్చిన తరువాత ఆ మార్గంలో స్థిరముగా నిలబడగలుగుతున్నావా? యేసుని పాడుచు ఆయన సన్నిధిని చేరాలి. అదే మన గమ్యం. దేవునికి స్తోత్రం. ఈ గమ్యములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్నటువంటి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మన ఒప్పుకొనున్నది నిశ్చయముగా పట్టుకుందుము. దేవునికి స్తోత్రం. నీ నిరీక్షణ ఎప్పుడు నిన్ను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి ఆ మాటను చదువుదాం ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా మనలను సిగ్గుపరచదు. 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి మాట, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. ఆ సిగ్గుపరచని నిరీక్షణ ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దైవికమైన క్రీస్తు ప్రేమ ఎన్నటెన్నటికీ మనలను విడువదు, ఎడబాయదు. ఆయన మనకిస్తున్న వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియులారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, గర్భమున పుట్టిన తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డనైనను మరుచునేమో, తల్లి తన గర్భమున పుట్టిన పిల్లను మరుచునేమో. దేవునికి స్తోత్రం. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు తీసుకున్న నిర్ణయాల వలనో, వెంబడించిన మార్గము వలనో అలా నీ తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయావు, నలిగిపోతున్నావు, లోపలే కృంగిపోతున్నావు. అసలు నిన్ను గౌరవించేవారు లేరని, ఆదరించేవారు లేరని, ప్రేమ చూపేవారు లేరని, అసలు పలకరించేవారు లేరని, నిన్ను గురించి నువ్వు చాలా నిరీక్షణ కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నవేమో. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్. ఇది తల్లి ప్రేమకు మించిన ప్రేమ. ఈ లోక బంధాలన్నీ ప్రియులారా
ఒక స్థలంలో ఆగిపోతాయి. ఆ తర్వాత ఏ ప్రేమ నీతో రాదు. రావాలని వారు ఎంత ప్రయత్నం చేసినా అది నీతో రానేరదు. దేవునికి స్తోత్రం. మనం ఒక పాట పాడతాం కదా, భార్యాభర్తల ప్రేమ నీడవలే కరిగిపోవును. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఏమవుతాయంట? ఈ మమకారాలన్నీ మహా అయితే వల్లకాటి వరకే. నీ కడుపున బిడ్డ ఒక తీవ్రమైన వ్యాధితో బాధతో బాధపడితే చూసి ఏడవగలవే తప్ప ఆ బాధను నీవు తీసుకోలేవు. మనుషుని ప్రేమకు హద్దులున్నాయి, కానీ యేసయ్య ప్రేమ హద్దులు లేని ప్రేమ. నువ్వు బాధపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, కృంగిపోయి ఉంటే, ప్రేమను అనుభవించలేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో, రోగ రుగ్మతల సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉంటే, ఆ ప్రతి పాప శాప మానసిక రోగ భారములన్నీ నీ కొరకు మోసిన ప్రేమ ఈ యేసయ్య ప్రేమ. ఆమేన్. ఆయన అలా మోస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. భౌతిక విశ్రాంతే కాదు ప్రియులారా, మనందరం మన ప్రియులైన వారు చనిపోతే కోరుకునేది వారి ఆత్మకు శాంతి చేకూరును గాక. ఈ ఆత్మకు కూడా శాంతిని ఇవ్వగలిగిన వాడు యేసయ్య. ఇహమందు నిన్ను విడిపించడమే కాదు, నీ పరిస్థితిని బాగు చేయడమే కాదు, నిన్ను ప్రేమతో నింపడమే కాదు, కానీ నిన్ను పరమునకు చేర్చి ఆ నిత్య మార్గమందు దేవుడున్న స్థలములో నిన్ను నిలబెట్టి ఒక నూతనమైన పేరుతో నిన్ను పిలవబోతున్నాడు ఆయన. ఈ లోకం నీకు ఏదేదో పేరు పెట్టిందేమో, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏ భేదము లేదు. యేసయ్య అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మహిమ కోల్పోయిన ప్రతి మానవునికి తన మహిమను మరలా పునరుద్ధరించడానికి. దేవునికి స్తోత్రం. ఏది కోల్పోయి బాధలు బలహీనతల మధ్యలో ఉన్నావు, ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆశీర్వదించడానికే. కోల్పోయిన ఆ సత్సంబంధాలు, దేవునితో కోల్పోయిన బంధం, కోల్పోయిన మహిమ, కోల్పోయిన సమాధానం, కోల్పోయినటువంటి ఆనందం, ఇవన్నీ మరలా పునరుద్ధరించడానికే యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి రాగలుగుతావా? ఆయన దగ్గరికి రాగలిగితే నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. ఉన్న పాటున విశ్వసించగలుగుతావా? ఈయన నిన్ను ప్రేమించింది ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రేమించి వాడుకొని వదిలేసేటట్టుగా, నీకు శక్తి అంతటిని కోల్పోయినప్పుడు, నీకున్నవన్నీ అయిపోయినప్పుడు, నీ ధనమంతా పోయినప్పుడు, నీవు ఎవ్వరికి అవసరం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు నిన్ను వదిలేసే ప్రేమ కాదు ఇది. మరణం వరకు నీతో ఉండి తదుపరి తన మహిమలో చేర్చుకునే ప్రేమ ఇది. అలాంటి శాశ్వతమైన ప్రేమ చూపించు. యేసయ్య దగ్గరికి రాగలుగుతావా? ఉన్న పాటున కళ్ళు మూసుకుందాం. ప్రత్యక్షముగా ఇక్కడ పాల్గొన్న మనందరం, పరోక్షంగా ఎంతమంది ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో పాల్గొన్నారో, విలుచున్న వారందరూ ఉన్న స్థలములో కళ్ళు మూసుకుందాం. యేసుకు మన జీవితాలు మార్పిద్దాం. కోల్పోయినవన్నీ ఆయన మరలా పునరుద్ధరించగలిగిన సమర్థుడు. ఆయన పునరుత్థానుడు. మరణాన్నే జయించి తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సకల విధములైన రోగముల చేత పీడించబడిన వారిని ఒక్క మాట చేత బాగు చేసిన దేవుడు, సకల విధములైన మానసిక రుగ్మతల చేత ఉన్న వారికి ఆయన ఒక్క మాట చేత విడుదలనిచ్చిన దేవుడు, మరణించిన వారిని సైతం ఒక్క మాట చేత మరలా తిరిగి జీవమునిచ్చిన దేవుడు. నీ సమస్త ప్రశ్నలకు, సమస్యలకు జవాబుగా నీ ఎదుట నిలబడి తన శాంతినే లోకం అనుగ్రహించినట్టు కాక శాశ్వతమైన తన ప్రేమ చూపుతూ తన శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు,
మిమ్మల్ని అనాథులుగా విడువక, ఒంటరి వారిగా విడిచిపెట్టక, వాటమి పాలైపోయినట్లుగా వదిలేయక, నీ పరిస్థితిని మరల మార్చడానికి, నిన్ను మరల కట్టడానికి, కోల్పోయిన సంతోషాన్ని మరల పునరుద్ధరించడానికి, ఒక నూతనమైన మార్గము చూపించినట్లుగా, జీవార్థమైన మార్గమును చూపించడానికి వచ్చిన యేసయ్య ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడమ్మా. చిన్న ప్రార్థన చేయగలుగుతావా? నీ ఉన్న స్థలంలో ఓడిపోనివాడు యేసయ్య, ఓడిపోనివాడు, సిగ్గుపడనీయడు యేసయ్య, సిగ్గుపడనీయడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివాడు, చేదాటిపోయిన స్థితులైనను సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు యేసయ్య, సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు యేసయ్య, సిగ్గుపడనీయడు. దేవుని చేత ప్రేమించబడుతున్న కుమారుడా, కుమార్తె, ఈ రాత్రికాల సమయంలో మారని వాగ్దానంతో ఆయన నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానాన్ని పట్ల పరిపూర్ణ చేయాలని ఆశపడుతున్నాడు. ఆ వాగ్దానం ఏంటో చెప్పంటావా? నువ్వు ఆరాధించిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడంట, నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదంట. ఆయన నూతన మార్గం నీ కొరకు ఏర్పాటు చేశాడంట. అది పరిశుద్ధమైనది, పవిత్రమైన మార్గం. అది నీవు అనుకునే మార్గం ఏమాత్రం కాదు. నూతన మార్గాన్ని నువ్వు సిగ్గుపడకూడదని, నువ్వు నవ్వులు పాలు కాకూడదని, నువ్వు అవమానపరచబడకూడదని, నిందలకు గురి కాకూడదని రాత్రికాల సమయంలో పరిపూర్ణ విశ్వాసంతో ఆయన పాదముల చెంత నువ్వు పడగలిగితే ఆ నూతన మార్గం నీకోసం మాత్రమే. ఆ నూతన మార్గం నీకోసం మాత్రమే. ఒకవేళ
ఒకవేళ ఆ నూతన మార్గం నాకు కావాలి ప్రభా అన్నవారు ఎవరైనా ఉంటే ఉన్న స్థలాల్లో లేచి నిలబడండి. మీ కొరకు ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి సేవకులుగా మేము ఇష్టపడుతున్నాం. దేవా, ఆ నూతన మార్గం నాకు కావాలి ప్రభా, ఆ నూతన మార్గంలో నేను ఉండాలి నాయన. సిగ్గుపడని స్థితిలోనే ఉండాలి నాయన. ఆ సియోనులో చేరేంత వరకు కూడా నాయన పరిస్థితి కూడా మేము నడిపించబడాలి. ఆ నూతన మార్గం కొరకు కనుక తీర్మానము పరిశుద్ధ కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ఒక గొప్ప వాగ్దానాన్ని మా మధ్య పెట్టి ఉన్నారు, మా మధ్యలో పెట్టి ఉన్నారు నాయన. పెట్టబడిన వాగ్దానము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అనుభవించుదుముగాక, అనుభవించుదుముగాక, అనుభవించుదుముగాక. మేము సిగ్గును చూడకుందుముగాక, సిగ్గును చూడకుందుముగాక. నోటి నిండా నవ్వుండునుగాక, నోటి నిండా నవ్వుండునుగాక. మా శత్రువుల మీద మేము గణపరచబడుదుముగాక. నేను ఎత్తైన స్థితిలో మేము ఉందుముగాక. తగిన విశ్వాసతను మేము కలిగి ఉందుముగాక. అటువంటి కృపను మాకు దయచేయండి. ఆ నూతన మార్గం మా కోసం మాత్రమే, దాన్ని అనుభవించే భాగ్యాన్ని దయచేసి మీరు మహిమ పొందుకోమని రాత్రి కాల సమయంలో ఆ నూతన మార్గం ఎవరికొరకైతే తెరిచి ఉంచావో వారందరూ ప్రవేశించుదురుగాక, వారి ముఖములు సిగ్గుపడకుండునుగాక. అటువంటి అభిషేకం చేత, అటువంటి దీవెని చేత నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి తిరిగి మరలా వారి యొక్క గృహాలకు వెళుతుండగా వారితో మీరుండండి. నేను ఇంకా ప్రత్యేకంగా వారితో మాట్లాడండి. ప్రత్యేకమైన పరలోకపు దర్శనాలతో, కళలతో వారితో మాట్లాడి వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని మెరుగుపరిచి మహిమ పొందుకోమని ప్రార్థన చేయుచున్నాము. వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి. ఆగినది ప్రతీది కూడా నాయన నూతనంగా వారి జీవితాల్లో జరగడానికి సహాయం చేయబడి ప్రార్థన చేయుచున్నాము. నూతన ఆశీర్వాదములు వారు చూచుదురుగాక, నూతన అభిషేకం వారు చూచుదురుగాక, నూతన ఆత్మీయతను వారు పొందుకుందరుగాక. ఈ స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని మరొక్కసారి చక్కటి బృందాన్ని తీసుకొచ్చి ఉన్నారు. ఈ బృందాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి ఇంకా ఆయా స్థలాల్లో ప్రయాణమే వెళుతుండగా వారితో మీరు తోడుగా ఉండి వారి ద్వారా నీ క్రియలను జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మాన్యున్య సహవాసం కూడిన మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు మరొక ఈ గ్రామంలో ఉన్న వారికి సదాకాలము తోడయండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.